ఇలా ఒకటి మన రెస్క్యూ గురించి కాల్ వచ్చింది. లొకేషన్ ఏమో సిద్దిపేట కలాకుంట కాలం నుంచి వచ్చింది. ఆడికి మనం వెళ్ళంగానే చాలా మంది లేడాడి ఉండే. ఎటు పోయిందంటే రాళ్ళలా పోయినా అనగానే మనం రాళ్ళు జరిపిన తర్వాత అలా ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా ఉండే. దానికైతే మనం సేఫ్లీగా బయటికి తీసాం. చాలా కోపంగా ఉండే పాము. వాళ్ళకి అందరికీ చెప్పేసిన అవేర్నెస్ కోసం ఒకటి చెప్పేసిన వాళ్ళకి ఏమని చెప్పిన అంటే పాము అనేది నాగం పాము అంటారు దీనికి తెలుగులో. హిందీ మే నాగ్ సామ్ బోల్తే, ఇంగ్లీష్లో దీనికైతే స్పెక్టికల్ కోబ్రా అంటారు. ఈ పాము ఎప్పుడైనా అవ్వలుగా నాకు కాటేస్తుంది. కాటిన చోటు అవ్వలు కూడా బట్ట కట్టినంత దూరం చేయి అనేది ఖరాబ్ అయిపోతుంది. మంచిగా ట్రీట్మెంట్ జరగకపోతే చేయి కూడా కాటేస్తుంది. మనకి ఎప్పుడైనా స్నేక్ బర్డ్ అయితే మనకు కానీ మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా స్నేక్ బర్డ్ అయితే బట్టా గిట్ట ఏం కట్టద్దు. మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్. ఆడ వెళ్ళంగానే వాళ్ళు దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు. దాని ప్రకారం మందులు, మెడిసిన్లు, ఇంజక్షన్లు ఇచ్చేస్తారు. పాము కాటేసిన 24 hours వరకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది కూడా తీసుకోవద్దు. ఇంకొకటి పాములు ఎందుకు వస్తాయంటే మన చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకోవాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వానాకాలంలో ఎక్కువ పాములు వస్తాయి. గడ్డి కానీ పిచ్చి చెట్లు కానీ ఇట్లా పెట్టుకుంటే పాములు అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి వానాకాలంలో చాలా బ్రీడింగ్ అవుతాయి పాములు, దానికి పిల్లలు పుడతాయి. ఒక పాము అనేది నాగం పాము 12 నుంచి 46 eggs వరకు పెడతాయి. ప్రతి ఎగ్స్ నుంచి పిల్లలు పాములు ఎక్కువ అయిపోతాయి. మన చుట్టుపక్కల మనం శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి. పాముకైతే మనం సేఫ్గా ఒక డబ్బాలో ప్యాక్ చేసినాం. అనేది మనం ఫారెస్ట్ లైన్ ఉంది ఖమ్మంపల్లి, వాటికి పోయి మనమైతే సేఫ్గా రిలీజ్ చేస్తాం కదా. మీకు ఎప్పుడన్నా పాము కనబడని, నీళ్ళు కనబడని, ఏది కూడా వైల్డ్ ఎనిమల్స్ కనబడితే నా నంబర్ ఉంటే యూట్యూబ్లో నా నంబర్కి కాల్ చేయండి. 24 hours ఇప్పుడు కూడా కాల్ అనేది క్లియర్ చేస్తాను, మీకు సమాధానం చెప్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి. ఇంకొకటి యంత్రాలు మంత్రాలు ఇవి కూడా ప్రాముఖ్యంగా పనిచేయండి. ఒకవేళ మీకైతే నా వీడియో నచ్చిందంటే నాకు సపోర్ట్ చేయండి. జై భారత్.